ఆల్ రైట్, మనం ఇప్పుడు బీఆర్ఎస్ వెళ్దాము. బీఆర్ఎస్ కార్యాలయంలో సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ఏ విధంగా చూస్తున్నారు? గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేసింది మేమే అంటూ క్యాంపెయిన్లో ఆయన చెప్పారు. ఆ పేటెంట్ ఆయనే తీసుకున్నారు. సో మేమే ప్రత్యామ్నాయ శక్తి అని అన్నారు. ఏంటి ఇంత పూర్ పర్ఫార్మెన్స్? దీన్ని ఏమైనా పోస్ట్ మార్టం చేసుకునే అవకాశం ఉందా? ఈరోజు వచ్చినటువంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో బీఆర్ఎస్కు వచ్చినటువంటి రిజల్ట్స్లో పార్టీ మాత్రం కొంత సంతోషంగానే ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ చాలా తక్కువ సీట్లు గెలుస్తామని చెప్పి ఇంటర్నల్గా అనుకుంది. అందుకోసం మొదట ప్రచారానికి కూడా వెళ్ళలేదు. కేవలం ఇక్కడ నుంచి సమన్వయకర్తలను పంపించారు. నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు మొత్తం మీరే చూసుకోవాలి, మీకే బాధ్యత అని చెప్పారు. కానీ చివరి మూడు రోజులు మాత్రం ఇటు కేటీఆర్, హరీష్ రావు వివిధ జిల్లాల పర్యటనలు కూడా చేశారు. వాళ్ళ సొంత ఉమ్మడి జిల్లాలతో పాటు ఇటు మెదక్, కరీంనగర్తో పాటుగా జిల్లాల్లో కూడా పర్యటనలు చేశారు. రిజల్ట్స్ వచ్చాయి. అయితే దాదాపు 15 మున్సిపాలిటీలు ఇప్పుడు గెలుచుకున్నారు. దాంతోపాటు ఇప్పుడు హంగున్నటువంటి దాంట్లో మరొక 10 మున్సిపాలిటీల వరకు కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడినటువంటి కేటీఆర్ ఇదే విషయాన్ని కూడా ఆయన చెప్పారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అధికారంలో రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో అధికారంలో లేనటువంటి తమని చూసి ప్రజలు ఓట్లు వేశారంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది. అందుకోసమే తమని ఓటు వేశారు, తమని ప్రజలు ఎన్నుకునేటటువంటి ప్రయత్నం చేశారని చెప్పారు. అయితే గతంలో ఏదైతే పార్లమెంటు ఎన్నికల తర్వాత పూర్తిగా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడం, ఆ తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీ కూడా చేయకపోవడంతో బీఆర్ఎస్ కొంత క్యాడర్లో నిరాశ నిస్పృహ కనిపించింది. ఆ తర్వాత ఇక ఎన్నికల్లో ఖచ్చితంగా అన్ని ఎన్నికల్లో పోటీ చేయాలి, ఫలితాలు ఎలా ఉన్నా సరే అని చెప్పి దూకుడుగా వెళ్ళినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తు లేనప్పటికీ కూడా చాలా సీట్లు గెలిచామని చెప్పి బీఆర్ఎస్ భావించింది. అందుకోసం గెలిచినటువంటి సర్పంచ్లకు సన్మాన కార్యక్రమాలు కూడా చేశారు. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో టార్గెట్ 35 నుంచి 40 మున్సిపాలిటీల టార్గెట్గా పనిచేసింది. అందుకోసం పెద్ద ఎత్తున సమన్వయకర్తలతో పంపించడంతో పాటుగా ప్రచారాన్ని కూడా ఉధృతంగా చేసింది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలు 15 మున్సిపాలిటీలు క్లియర్ కట్గా గెలుచుకున్నాయి. మరికొన్ని హంగొచ్చాయి. హంగొచ్చినటువంటి దగ్గర కూడా ఏదైతే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కువగా ఉన్నటువంటి దగ్గర కావచ్చు, అక్కడ ఇండిపెండెంట్ కలుపుకుంటే ఖచ్చితంగా చైర్మన్లను దక్కించుకుంటామనేది బీఆర్ఎస్ చెప్తుంది. అయితే ఓట్ల ముఖ్యంగా ఈ కౌన్సిలర్ల స్థానాలకు సంబంధించి దాదాపు 700కు పైగా గెలవడం పట్ల కూడా ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. ఇదంతా మున్సిపాలిటీలకు సంబంధించి ఈ విధంగా ఉంటే కార్పొరేషన్ల జరిగినటువంటి కార్పొరేటర్ల విషయంలో మాత్రం బీఆర్ఎస్ కొంత ఆ విషయంలో కొంత చర్చించుకుంటుంది. ఎందుకంటే మొదటి స్థానంలో కాంగ్రెస్కు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారు, రెండవ స్థానంలో బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారు, ఇటు మూడవ స్థానానికి బీఆర్ఎస్ పరిమితం అయింది. కాబట్టి ఆ విషయంలో కార్పొరేషన్ విషయంలో ఒక్క కార్పొరేషన్ కూడా బీఆర్ఎస్ దక్కించుకోక ఉండడం పట్ల పార్టీలో అయితే ఒక చర్చ జరుగుతుంది. ఓవరాల్గా ఇంకా ఎల్లుండి జరిగేటటువంటి 16వ తారీఖు నాడు జరిగేటటువంటి మున్సిపల్ చైర్మన్ల తర్వాత ఎలా ఉండబోతుంది, ఎంతమంది చైర్మన్లు వచ్చేదాన్ని కూడా ఒక క్లియర్ కట్ తెలియబోతుంది. దేవి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సతీష్. ఓవరాల్గా చూసుకుంటే బీఆర్ఎస్ కొంతవరకు కూడా పట్టణ ప్రాంతాలు తమకు మెజారిటీ వస్తుంది, తమకు ఫలితాలు అనుకూలంగా వస్తాయని భావించింది బీఆర్ఎస్. అయినప్పటికీ కూడా పట్టణ ప్రజలు కూడా కాంగ్రెస్కే పట్టం కట్టారు. ఇది ప్రజాపాలనకు నిదర్శనమని కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటూ ఉంది. ఇక ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు కొంత